హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సజ్జల దోశని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలన్న వారికి ఈ సజ్జల దోశ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక బౌల్లో గ్లాసుడు మినపప్పు తీసుకుంటున్నాను. అదే గ్లాస్తోనే 2 గ్లాసుల వరకు సజ్జలు కూడా తీసుకుంటున్నాను. డయాబెటీస్ ఉన్న వారికి, వెయిట్ లాస్ అవ్వాలన్న వారికి ఈ సజ్జల దోశ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సజ్జల్ని మినపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని 6 to 8 అవర్స్ అనేది నానబెట్టుకోవాలి. ఇలా నానిన సజ్జల మినపప్పుని వాటర్ తీసేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటరు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, తగినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీలంత ఫైన్గా పేస్ట్లా చేసుకోవాలి. నేను ఈ దోశ అనేది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ దోశ పిండిని పులబెట్టాలనుకుంటే మిగతా ఐటమ్స్ యాడ్ చేయకుండా సజ్జల మినపప్పుని మిక్సీ పట్టుకొని పిండి పులబెట్టిన తర్వాత దోశలు వేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా దోశలు వేసుకున్న చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. పిండి వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి వేడైన తర్వాత గట్టి పిండిని వేసి సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చుట్టూ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ ఫ్రై చేసిన తర్వాత దోశని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. ఇందులో మనం రైస్ని కానీ అటుకులు కానీ యూజ్ చేయకుంటే దోశ అనేది వేస్తున్నాం. చాలా హెల్తీ కాబట్టి ఈ క్రిస్పీ దోశని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.